హాయ్ ఫ్రెండ్స్. నిన్న మన వాళ్ళ ఆట చూసిన తర్వాత మేము భారతీయులం శాంతియుతంగా బ్రతుకుతాం. ఆహ్, ప్రతి దేశాన్ని, ప్రతి ప్రత్యర్థిని గౌరవిస్తామని చెప్తూనే మాతో కయ్యానికి దిగినా, యుద్ధానికి దిగినా, మాతో ఏ విధంగా తలపడినా మేము ఎలా విధ్వంసం సృష్టిస్తామో చూపించడానికి మాత్రమే ఈ మ్యాచ్ ఆడినట్టు కనిపించింది ఫ్రెండ్స్. న్యూజిలాండ్ వాళ్ళు ఇక మాకొద్దు బాబు, ఈ దేశానికి మేము రాకూడదు అన్న విధంగా భయపెట్టారు. 271 కొట్టడం అంటే అది ఒక మ్యాచ్‌లో భయంకరమైన, అసాధారణమైన ప్రతిభ చూపిస్తే కానీ అలా జరగదు. కానీ మనకు శాంసన్ మంచి ఫ్లాట్ పిచ్‌లో ఫెయిల్ అవ్వడం ఒక్కటే కొంచెం బాధాకరమైన విషయం. మంచి టాలెంటెడ్ బ్యాట్స్‌మన్ అయినా కూడా ఒక ఆహ్, చివరి ప్రయత్నంగా అతను ఫెయిల్ అవ్వడము, ఒక మంచి షాట్‌కు అతను ఔట్ అవ్వడము చాలా బాధేసింది. కానీ అభిషేక్ శర్మ ఎప్పట్లాగే తన ట్రేడ్ మార్క్ షాట్స్, పికప్ షాట్స్ ఎట్లా వేసినా కూడా ఇతని నుంచి తప్పించుకోలేమన్నట్టుగా వీరబాదుడు బాదుతున్న టైంలో ఒక మంచి బాల్‌కు లోకీ ఫర్గ్యూసన్ ఏసిన బాల్‌కి ఔట్ అవ్వడము కొంచెం నిరాశపరిచినా ఇక మొదలైంది విధ్వంసం. ఇషాంత్ కిషన్ కాటేరమ్మ కొడుకుల సంతలో నుంచి వచ్చిన వాడిలాగా అసలు ఎటు పడితే అటు ఏమి షాట్లు భయ్యా! ఏమి స్ట్రోక్ ప్లే! అలా గాల్లో లేస్తుంటే, గాల్లో లేసిన ప్రతిసారి బౌలర్స్ స్టాండ్స్ కళ్ళే చూస్తున్నారు గానీ, ఎక్కడో క్యాచులు వస్తాయేమో అనే ఆశ అస్సలు లేకుండా ఉండింది. ఆహ్, ప్రతిసారి న్యూజిలాండ్ ఫీల్డర్స్ బౌండరీ నుంచి బాల్ తీసుకురావడానికి మాత్రమే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్నారన్న ఫీలింగ్ కలిగింది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ ఆట చూస్తే గల్లీలో పిల్లోళ్ళతోటి ఆడినప్పుడు పిచ్చి కోపమొచ్చినప్పుడు ఎట్లా కొడతారో అట్లా కొట్టారు. ఆ షాట్లు చూస్తే అస్సలు ఎంత మనసు పులకించిపోద్దంటే ఒక క్రికెట్ అభిమానిగా చెప్పలేనంత ఆనందము. అసలు ఇలాంటి మ్యాచి ఒక్కసారి నా జీవితంలో స్టేడియంలో చూడాలి. ఆ అరుపులు, ఆ కేకలు, ఆహ్, ఆహ్, ఆ ఎంజాయ్‌మెంటు, అక్కడున్న వాతావరణాన్ని చూస్తే ఇంక ఈ మూమెంట్ కోసం ఒక ప్రతి క్రికెట్ అభిమాని ఇలాంటి మూమెంట్ కోసం బ్రతకాలి అన్నట్లుగా ఆడారు. ఎంత ఎంత ఫన్ ఇచ్చారంటే ఈ మ్యాచ్‌లో చాలా మంచి ఫన్ ఇచ్చారు. ఇషాంత్ కిషన్ కొట్టిన ప్రతి 6, 4 సాలిడ్ షాట్స్. ఒక్కటే 90స్‌లో ఉన్నప్పుడు ఫిలిప్ ఒక్కటి కొంచెం డ్రాప్ చేసినట్టు అనిపించినా, ఇంకా మిగతా ఏ షాట్‌లోనూ కొంచెం కూడా కంట్రోల్ లేకపోవడం గానీ, సాలిడిటీ లేకపోవడం గానీ లేదు. ఖచ్చితమైన 6 4లు, 10 6లంటే 40 43 బాల్స్‌లో 103 ఖచ్చితంగా ఒక మెమరబుల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు ఫ్రెండ్స్. ఆహ్, తరువాత మనము ఆహ్, ఇగ్నోర్ చేయలేని విషయం ఏంటంటే, హార్దిక్ పాండ్యా 42 17 బాల్స్‌లో 4 సిక్స్‌లు భయ్యా! ఆ సిక్స్‌లు రాకెట్లు. ఫ్లాట్ రాకెట్స్. అలా ఎళ్లి యుద్ధ విమానాల్లాగా స్టాండ్స్‌లో పడుతుంటే అసలు కొంచెం ముందొచ్చుంటే పొర్రపాటున హార్దిక్ పాండ్యా గనక కొంచెం ముందొచ్చినా కూడా విధ్వంసం ఏ విధంగా ఉండేదో 300 అయితే ఖచ్చితంగా క్రాస్ అయ్యేదనిపించింది. అసలు హార్దిక్ పాండ్యా ఆట చూస్తుంటే ఈ మధ్య కాలంలో పూనకం వచ్చినోడిలాగా ఒకేసారి కాంతార తనలోకి ఆవహించి ఎట్లా కొడతాడో పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు. అది లోకల్ అయినా, బయట ఇంటర్నేషనల్ అయినా మంచి షాట్లు, మంచి టైమింగు, ఆహ్, చాలా చక్కగా ఆడుతున్నాడు. చాలా బాగా అలరిస్తున్నాడు. ఇక రింకు సింగ్ ఒక్కడే కొంచెం బాల్స్ వేస్ట్ చేసినాడా అనిపిస్తుంది. రన్నే బాల్ ఆడినా కూడా 8 బాళ్ళకి 8 కొట్టిండు. కానీ ఈ కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్‌లో 8 బాళ్ళకి కనీసం 20 కొట్టిండాలి. శివం దుబే ఎప్పటిలాగా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. శివం దుబే ఒక 10 బాల్స్ ఆడినా కూడా 30 చేసేవాడు ఈ పిచ్ మీద. ఎనీవే మంచి స్కోర్ చేసింది. 271 అంటే అది మామూలు స్కోర్ కాదు. ప్రతి ఇంటర్నేషనల్ టీము ఈ ఇలాంటి స్కోర్ చేయడం కోసం కలలుగంటుంది. అందరూ కలలుగంటారు. పాకిస్తాను, బంగ్లాదేశ్ లాంటి చైనా పీసులు ఎన్ని కలలుగన్నా వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా వాళ్ళు ఆహ్, చిన్నగా పిల్లోలేసినా కొట్టలేరు. సో, మనం హ్యాపీగున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఆ తరువాత ఇట్లా డాంటింగ్ టోటల్ మంచి ఇది చేయలేని టోటల్ అయినప్పటికీ ఆహ్, అలెను అక్కడ బిగ్ బాష్‌లో
మంచి ఫార్మ్ నుంచి వచ్చాడు భయ్య. కాసేపైతే కొంచెం భయపెట్టాడే అనిపిచ్చింది. ఎందుకంటే బాగా మంచి ఫామ్‌లో వచ్చాడు. ఒకేసారి 80 రన్స్, 8 ఫోర్స్, 6 సిక్సెస్ అంటే 210 స్ట్రైక్ రేట్‌తో కొట్టడం అంటే అంత ఆషామాషీ కాదు. అది కాక వచ్చిన ఫస్ట్ మ్యాచ్‌లోనే మన పిచ్‌లు, మన వాతావరణానికి ఆహ్, అలవాటు పడుతూ చక్కటి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. చాలా బాగా ఆడాడు. ఈ రచిన్ రవీంద్ర ఎప్పటిలాగే అది జస్ట్ హైపే. ఏమీ లేదు. రచిన్ రవీంద్రది అయిపోయింది. జస్ట్ 30 రన్సే. ఆ సమయం కొడుతున్న పెద్దగా షాట్‌లలో మంచి ఏదో ఒక కిక్ లేదు. అలెన్ అలెన్ ఆడిన ఆటకు, రవీంద్ర ఆడిన ఆటకు చాలా తేడా ఉంది. అలెన్ కొడుతుంటే కొంచెం భయం. ఓహో! ఏమన్నా దగ్గరికి వస్తారేమో అన్న భయమైతే క్రియేట్ చేశాడు. కానీ మిగతా వాళ్ళెవరు ఇంకా దరిదాపుల్లోకి కూడా వచ్చే సాహసం చేయలేదు. అయినా మనకు ఇంతలా ఫ్లాట్ పిచ్‌లో ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సింది అక్షర్ పటేల్‌ని మెచ్చుకోవాలి. ఎందుకంటే జస్ట్ 8.2 ఎకానమీ తోటి 4 ఓవర్స్‌లో 33 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. హర్షదీప్ మాత్రం 5 వికెట్లు తీసినా కూడా ఆహ్, టూ మెనీ రన్స్ ఇచ్చాడు. మంచి చానా లీక్ చేశాడు బాగా. అయినా ఎవరి తప్పు లేదులే. మంచి మంచి జెమిసన్ గావచ్చు, బూమ్రాను గూడా ఈ పిచ్ మీద అందరిని కొట్టారు. హర్షదీప్‌ని కొట్టడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఓవరాల్‌గా చూస్తే ఇటువంటి మ్యాచ్‌లు జీవితంలో మనం మన జనరేషన్‌లో ఇలాంటి మంచి ఖచ్చితంగా హి ఖచ్చితమైన హీరోలు లైక్ సూర్యకుమార్ యాదవ్, ఇషాంత్ కిషన్, అభిషేక్ శర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా, బూమ్రా ఇట్లా మంచి క్వాలిటీ క్రికెటర్స్ ఉన్న టీమ్‌ను మన జనరేషన్‌లో చూడడం మనము చాలా అదృష్టం. అట్లాగే మనకు ఆహ్, మనము వి హావ్ టు రెస్పెక్ట్ అవర్ అపోజిషన్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ కూడా మంచి ఫైటింగే ఇచ్చిందనుకోవాలి. సీరీస్‌ను 4-1తో మనము కైవసం చేసుకున్నప్పటికీ దే ఫాట్ వెరీ వెల్. చాలా బాగా ఫైట్ చేశారు. బట్ దట్స్ ఎ వెరీ గుడ్ టీమ్ టు బీ ఫ్రాంక్. మనకు చాలా మంచి టీమ్ న్యూజిలాండ్. వాళ్ళ వాళ్ళ డిసిప్లిన్ కానీ, బిహేవియర్ గానీ, వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ గేమ్ స్పిరిట్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అయినప్పటికీ గేమ్ ఈజ్ గేమ్. క్రికెట్‌లో ఒక్కసారి రణరంగంలో దిగినాక అది ఎట్లా ఉంటదంటే మనోళ్ళు చీల్చి చెండాడుతారు. ఇట్లాంటి మ్యాచ్‌లు మనం ఎన్నో చూడాలి. నా కోరికైతే మనం ఒక భారతీయులుగా చాలా ఆనందపడే మంచి మ్యాచ్‌లు ఇటువంటియి. ఇటువంటివి జరిగిన ప్రతిసారి మన దేశ పౌరులందరూ, మన దేశ ప్రజలందరూ ఎక్కడ ఎవరు ఏ విధంగా చూసినా అది టీవీలో చూసినా, పేపర్‌లో చూసినా, హాట్‌స్టార్‌లో హైలైట్ చూసినా మనసు పులకించిపోతుంది. మీరు కూడా ఇలా ఈ మ్యాచ్‌ని ఎంజాయ్ చేసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆహ్, వి విష్ అవర్ ఇండియన్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ఫ్యూచర్‌లో ఇలాంటి మ్యాచ్‌లు ఎన్నో జరగాలని, ప్రతి ఒక్కరు మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.